హలో ఫ్రెండ్స్, నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఎప్పుడైనా మన ప్రో కబడ్డీలో కోచెస్ అయినా హెడ్ కోచెస్ మరియు అసిస్టెంట్ కోచెస్ శాలరీ ఎంత ఉంటుందో అనుకున్నారా? అయితే మీకు ఆ విషయం తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఉండండి. ఆ విషయం మీకు తెలియాలంటే చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తా. మన సెంట్రల్ గవర్నమెంట్లో పోస్టింగ్స్కి కొంచెం డిఫరెన్స్ ఉండదు. ఏంటంటే స్కేల్స్ ఆధారంగా శాలరీ అనేది ఇస్తారు. అది ఏంటంటే ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి లో ఎడ్యుకేషన్కి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి శాలరీ అనేది ఫిక్స్డ్ చేస్తారు. అదేవిధంగా మన ప్రో కబడ్డీలో కూడా అదే స్కేల్ ప్రకారం ఇక్కడ అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. హెడ్ కోచెస్కి కానీ అసిస్టెంట్ కోచెస్కి కానీ అక్కడ ఉండే వర్కర్స్కి కానీ ఎవరికైనా సరే ఒక స్కేల్ ప్రకారమే అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంట్లో సీనియర్ ప్లేయర్స్కి వచ్చేసి 15 లక్షల నుంచి 50 లక్షల వరకు వస్తుంది. 15 లక్షలు అంటే హెడ్ కోచెస్ స్టార్టింగ్, అది సీనియర్ అయినా సరే మన నార్మల్ కోచెస్ అయినా సరే, హెడ్ కోచెస్ అయితే మాత్రం వాళ్ళకి 15 లక్షల నుంచి 50 లక్షల వరకు ఇవ్వడం అయినా బీసీ రమేష్ గారి వాళ్ళకి సుమారుగా వచ్చేసి 30 లక్షల వరకు ఇస్తారు. యాజ్ ఏ మ్యాచ్ ఎండ్ అయిపోయేంత వరకు, అంటే ఆ పీకేఎల్ 11గా పూర్తి అయిపోయేంత వరకు, అంటే పీకేఎల్ సంవత్సరం అయిపోయేంత వరకు వాళ్ళకి 30 lakhs అట్లా ఇవ్వడం అనేది జరుగుతుంది. మన దీపక్ హుండా సార్కైనా సరే 30 lakhs అలా ఇస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ మోస్ట్ సీనియర్ ప్లేయర్స్, సీనియర్ హెడ్ కోచెస్ కాబట్టి వీళ్ళకి అంత అమౌంట్ ఇవ్వడం మాత్రం జరుగుతుంది. అదే మన సీనియర్ ప్లేయర్స్లో చాలా వరకు ఇప్పుడు మొన్న లాస్ట్ టైం హర్యానా స్టెల్లర్స్ ఛాంపియన్స్ అయ్యారు కదా, దాంట్లో మన్ప్రీత్కి కూడా 20 లక్షల వరకే ఇచ్చేవారు. ఇప్పుడు అంటే వాళ్ళు కప్పు గెలిచారు కదా, దాన్ని బేస్ చేసుకొని అతనికి ఒక 30 lakhs ఎక్స్ట్రా యాడ్ చేసి 50 lakhs ఇవ్వడం అనేది జరిగింది. అది ప్లేయర్స్ గెలిచిన అమౌంట్లోంచి ఎవరు వాళ్ళ మేనేజ్మెంట్, హర్యానా మేనేజ్మెంట్ ఇవ్వడం మాత్రం జరుగుతుంది. అదే నార్మల్గా గెలవకుండా ఉన్న వాళ్ళకైతే యాజ్ ఏ స్కేల్ ప్రకారం అమౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అది సీనియర్ ప్లేయర్ అయినా, సీనియర్ హెడ్ కోచెస్ అయినా, అసిస్టెంట్ కోచెస్ అయినా సరే, ఎవరైనా సరే అమౌంట్ అనేది పెంచడమా లేదా తగ్గించడమా అనేది మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక హెడ్ కోచెస్ శాలరీ పీకేఎల్ అయిపోయేంత వరకు ఎంత ఉంటుందంటే ఖచ్చితంగా మనం సుమారుగా 20 lakhs అయితే మనం ఉందని చెప్పచ్చు. దబంగ్ ఢిల్లీ జోగేంద్ర నర్వాల్కి అయితే అతనికి మాత్రం 25 lakhs ఇస్తున్నట్లు సమాచారం అయితే ఉంది. ఎందుకంటే అతను 2 seasons నుంచి దబంగ్ ఢిల్లీని మాత్రం బాగా ముందుండి నడిపేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీపక్ హుండా సార్కి అయితే మన తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ 30 lakhs నుంచి 40 lakhs వరకు అమౌంట్ అయితే ఇస్తున్నట్లు సమాచారం ఉంది. కాబట్టి అదేవిధంగా మన అసిస్టెంట్ కోచెస్ అయిన వాళ్ళకి సుమారుగా 8 lakhs నుంచి 15 lakhs వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక డిఫెండర్ను తయారు చేయాలంటే అసిస్టెంట్ కోచెస్ మరియు హెడ్ కోచెస్ ఒక పాత్ర కీలకంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళలో సగం అమౌంట్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అసిస్టెంట్ కోచెస్ కూడా 8 లక్షల నుంచి 15 లక్షల వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఏ కోచెస్కైనా ప్లేయర్స్ కన్నా కోచెస్కే కొద్దిగా అమౌంట్ అనేది తగ్గుతుంది. అంటే కోచెస్ మ్యాచ్లో విన్ అవ్వాలన్నా లాస్ అవ్వాలన్నా కోచెస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా ఒక డిఫెండర్ స్ట్రాంగ్గా నిలబడాలన్నా వాళ్ళకి మోటివేట్ ఇచ్చి వాళ్ళకి స్కిల్ కొత్త టెక్నిక్స్ నేర్పించేది మాత్రం అసిస్టెంట్ కోచెస్ మరియు హెడ్ కోచెస్. కాబట్టి వాళ్ళిద్దరిలో హెడ్ కోచెస్కి మాత్రం కొంచెం 5 lakhs 10 lakhs ఎక్కువ మాత్రం అసిస్టెంట్ కోచెస్ కన్నా హెడ్ కోచెస్కే ఎక్కువ ఉంటుంది. కాబట్టి బీసీ రమేష్ గారు కూడా ఒకసారి కప్పు గెలిచారు కదా పునేరా పల్టన్స్లో, అప్పుడు కూడా తనకి 50-70 lakhs వరకు ఇచ్చారు. ఎందుకంటే పునేరా పల్టన్స్ ఇంతవరకు ఎప్పుడు కప్పు కూడా గెలవలేదు. అలాంటిది సీజన్ 10లో ఏకంగా కప్పు గెలిపించారు బీసీ రమేష్. అలాంటి అతనికి 70 lakhs 50 lakhs ఇవ్వడంలో ఎటువంటి డౌట్ అయితే లేదు. కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
అదేవిధంగా మన ఛానల్ని చాలామంది విజిట్ అవుతున్నారు, కానీ చాలామందికి మన ఛానల్ అనేది వెళ్తుంది కానీ చూడడం లేదు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఒక లైక్ అండ్ షేర్ చేయండి. చూడండి, అసిస్టెంట్ కోచెస్ కూడా ఈక్వల్ టు హెడ్ కోచెస్ కాబట్టి వాళ్ళకు కూడా అమౌంట్ ఇస్తారు. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.